Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. నిన్నటి ఉదయం పేపర్లో వచ్చిన వార్తల్లో ఒక జూనియర్ సివిల్ జడ్జి గారు చనిపోయారని చెప్పి ఉత్తరప్రదేశ్లో వార్త చూసి బాధ అనిపించింది. జ్యోతి రాయ్, జ్యోత్స్నా రాయ్ అనే ఆవిడ కేవలం 27 సంవత్సరాల వయసు. ఆవిడ ప్రస్తుతము బదౌన్ అనే జిల్లాలో ఉత్తరప్రదేశ్లో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తుంది. ఆవిడ సర్వీస్లో చేరి 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. సంవత్సర కాలంలోనే ఆవిడ జీవితం అంతం కావటం, ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరంగా ఉంది. ఇది అనుమానాస్పద మృతి అనాలి, ఎందుకంటే ఆమె యొక్క తండ్రి అయినటువంటి ఫాదర్ హీ సేస్ అశోక్ కుమార్ రాయ్, మా అమ్మాయి అంత భయస్తురా, షీఈస్ వెరీ బ్రేవ్ గర్ల్, తక్కువ అమ్మాయి కాదు, సూసైడ్ చేసుకున్నంత పిరికి పంద కాదు, ఎవరో చంపేసి దాన్ని హ్యాంగింగ్ ఆత్మహత్య కింద చిత్రీకరించుంటారు అని ఆయన అన్నాడు. జరిగింది ఏమిటంటే 2వ తారీఖు రాత్రి కానీ 3 తారీఖు 3 ఫిబ్రవరి 2024 నాడు ఆవిడ డ్యూటీకి రాలా. 10 గంటలకల్లా కోర్టుకు రావాలి కదా, రాలా. చుట్టుపక్కల వాళ్ళు మిగతా జడ్జీలు దే కండక్టెడ్ ఎంక్వైరీ అగెనెస్ట్ అబౌట్ హర్, ఎక్కడుందని ఫోన్ చేశారు. ఫోన్ రెస్పాన్స్ లేదు. ఆమెడి అటెండర్ కబుర్ చేశారు. అటెండర్ ఏమో సార్ నేను ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. మళ్ళీ వాడు ఇంటికి వెళ్ళి చూడరా అని చూస్తే ఇంట్లో తలుపులు లోపల నుంచి వేసి ఉన్నాయి. సో అల్టిమేట్లీ దే హ్యావ్ బ్రోకెన్ ద డోర్స్. అల్టిమేట్లీ దే హ్యావ్ ఫౌండ్ హర్ డెడ్ బాడీ హ్యాంగింగ్ టు ద సీలింగ్ ఫ్యాన్. సూసైడ్ నోట్ కూడా ఉందన్నారు. సో ఈ పరిస్థితులను బట్టి చూస్తే ఒక సీనియర్ పోలీస్ అధికారిగా ఆటోమేటిక్గా చెప్పగలను ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సూసైడ్. కానీ తండ్రి మర్డర్ అన్నాడు కాబట్టి సో అక్కడ లోకల్ పోలీసు దాన్ని 302 ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత అలాగే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా హీ విజిటెడ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ అండ్ హీ సెడ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ అండర్ ప్రోగ్రెస్. సరే, అలోక్ ప్రియదర్శి ఎస్ఎస్పి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో ఈ మ్యాటర్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇదే కదా పోలీస్ సహజంగా చెప్పే మాట. రైట్. సో ఈ విషయంలో ఎందుకు సహజంగా చాలామంది చనిపోతూ ఉంటారు, సూసైడ్ చేసుకుంటారు. ఫెయిల్యూర్ ఇన్ లా, ఎకనామిక్ డిస్ట్రెస్, ఫినాన్షియల్ మ్యాటర్స్ చాలా వాటిలో చనిపోతారు. కానీ ఒక జడ్జి దాదాపు 3 సంవత్సరాలు డిగ్రీ చేసి, ఆ తర్వాత 3 సంవత్సరాలు లా డిగ్రీ చేసి, ఆ తర్వాత కఠోరతరమైనటువంటి ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి, ఫైనల్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి, జడ్జి అయ్యి జనానికి ప్రజలకు సేవ చేయాలి కదా. డ్యూటీ టు సర్వ్, డ్యూటీ టు డూ పబ్లిక్ జస్టిస్. మరి ఆవిడ కారణాలు ఏంటో తెలియదు, మేబీ పర్సనల్ రీజన్స్, వీ డోంట్ నో. ఏదైనా సరే ఒక మనిషి చనిపోయిందంటే చాలా బాధగా ఉంటుంది. ఇటువంటిది ఎవరూ చేయకూడదు ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇటు సంఘటనలు కాదు, మామూలు మనిషి అయితే పర్వాలేదు, జడ్జీలు అయితే చాలా కాంట్రవర్షియల్గా కూడా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ లోయా అని సోరాబుద్దీన్ ఎన్కౌంటర్ ఎంక్వైరీ చేశారు, ట్రయల్ చేసేటువంటి సిబిఐ స్పెషల్ జడ్జ్. అతను 1/12/2014 నాడు నాగపూర్లో గెస్ట్ హౌస్లో చనిపోయాడు. సో దానికి సుప్రీంకోర్టు తర్వాత తెలిసింది అనుకో, న్యాచురల్ డెత్ ఉంది. కానీ పబ్లిక్ క్యారవాన్ అన్న పేపర్లో భయంకరంగా వచ్చింది. కారణం ఏంటంటే ఆయన ఈ సోరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు దాంట్లో ముద్దాయిలు ఎవరు, మన ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. వీళ్ళంతా అమిత్ షా గారికి వారెంట్ వచ్చింది. లాయర్ గారు ఏం చెప్పారు, సార్ మా అమిత్ షా చాలా బిజీ సార్, బై ద టైమ్ ఐ థింక్ హెస్ బికమ్ మినిస్టర్ అయ్యారు, హోమ్ మినిస్టర్ కూడా అయినట్టున్నాడు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ. సో హడావిడి ఉంటుందండి, ఇప్పుడు బీజేపీ ఉన్నారు, ప్రోగ్రామ్ ఉన్నారు, ఆయన కోర్టుకు రావాలి కదండి. కర్మగాలి ఏ రోజైతే ఆ వారెంట్ గురించి డిస్కస్ చేసిన అదే రోజు సాయంత్రం పూట ఆయన ఆజాద్ మైదాన్ గ్రౌండ్స్లో బాంబేలో పబ్లిక్ మీటింగ్ పెట్టాడు.
పొద్దున పూట వచ్చినట్టు క్లియర్గా వస్తుంది. ఏమండి వాయిదాకి రాకపోతే ఇట్లా సీరియస్గా మాట్లాడాడు. ఆ 2 రోజులకే ఆయన మరణం. అది న్యాచురల్ డెత్ అయినా కాంట్రవర్షియల్ అయింది. ఇక మూడోది జడ్జెస్. ఉన్నికృష్ణన్ అని ఆయన పేరు, వికే ఉన్నికృష్ణన్. ఇతను కాసరగోడ్ మ్యాజిస్ట్రేట్. కాసరగోడ్ అది కేరళ స్టేట్ ఉంది, కానీ కాసరగోడ్కి మ్యాంగ్లూర్ దగ్గరే ఉంటుంది, కర్ణాటక స్టేట్. సో ఈయన కొంచెం తీర్థం పుచ్చుకునే అలవాటు ఉంది, అలా మీకు అర్థమవుతుంది కదా. సో ఆ తీర్థం పుచ్చుకునే అలవాటు వల్ల సో తన జ్యూరిడిక్షన్లో ఆ పని చేయలేడు కాబట్టి ఆన్ వన్ అకేజన్ హీ వెంట్ టు మ్యాంగ్లూర్ సిటీ. పక్కనే చాలా దగ్గర బార్డర్ స్టేట్ అది, మంగళూరుకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కాస్త తీర్థం సేవించినాక ఆటో ఎక్కి ఎక్కడికో వెళ్ళాల్సింది. ఆటో డ్రైవర్ని మంగళూరు సిటీలో కొన్ని ఏరియాస్ తిప్పుతూ ఉన్నాడు, అక్కడ రావట్లేదు. చివరికి వాడికి కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. దారిలోనే పోలీసులు పట్టుకున్నారంట. ఈయన ఈ మిస్బిహేవ్డ్ విత్ ఆటో డ్రైవర్, ఈ మిస్బిహేవ్డ్ విత్ పోలీస్ ఆఫీసర్. ఎవర్రా, నేను మ్యాజిస్ట్రేట్ని, కమ్మను మీ ఎస్ఐ ఎక్కడ, అది ఇది అన్నాడు. ఒక ఊరు రాజు ఇంకో ఊరిలో పనికిరాడు. లోపలేశారు, మెడికల్ సర్టిఫికేట్ తెచ్చారు, కేసు పెట్టారు. ఈ ఎస్ఐ గారు సిఐలు యాక్చువల్గా మంగళూరు సిఐ ఎస్పీకి ఇన్ఫార్మ్ చేస్తే కమిషనర్ గారు అక్కడ కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ జడ్జికి కంప్లైంట్ చేశారు. ఆయన అడిగాడు, ఏమయ్యా నీ ఉద్యోగం ఎక్కడ? కాసర్గోడు. నా పర్మిషన్ తీసుకుని వెళ్ళావా? లేదు. మరి నేను సస్పెండ్ చేస్తాను అన్నాడు. భార్య పిల్లల్ని సొంత ఊరు పంపించి ఆయన 2016 అనుకుంటాను తన క్వార్టర్స్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. సో కాబట్టి జడ్జిలు కూడా మామూలు మనుషులే, వాళ్ళే దేవతలు కాదు, కానీ జస్టిస్కి ప్రతిరూపం కాబట్టి వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. పరిస్థితులు మనుషులన్నాకే కష్టాలు వస్తాయి. మామూలు వేరే వాళ్ళ కష్టాలు, అందరి కష్టాలు ఉంటాయి. మనుషులకు కష్టాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలగలిగిన మనిషి. ప్రతి మనిషి జీవితం పూలపాన్పు కాదు. పూలపాన్పుగా ఉన్నా ఎంజాయ్ చేయలేడు. కష్టమైనది రావాలి, కంపల్సరీగా దాన్ని ఢీ కొనాలి. అంతేగాని ఆత్మహత్య అనేది దానికి మార్గం కాదు అని తెలుపుకుంటూ మీ అందరు కూడా ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బి బ్రేవ్ ఇనఫ్ టు ఫేస్ ద సర్కమ్స్టాన్సెస్. రైట్. సో ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.